వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో యూరియా కొరత రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎరువు కోసం రైతులు చెక్కులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు, జిరాక్స్ కాపీలు లైన్లో పెట్టి స్థానాన్ని బుక్ చేసుకుంటూ గంటల తరబడి వేచి చూస్తున్నారు. కానీ ప్రభుత్వం లేదా స్థానిక అధికారులు రైతుల కోసం కనీసం మంచినీళ్ల సదుపాయం కూడా కల్పించలేదని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాజర్ కిషోర్ తన క్యాంపు కార్యాలయం నుండి రైతులకు మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. రైతే వెన్నెముక అంటున్న ప్రభుత్వం రైతు కష్టాల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక బస్తా యూరియా కూడా రైతులకు అందించలేని పరిస్థితి ఏర్పడిందంటే వ్యవస్థ ఎక్కడ దెబ్బతిందో ప్రభుత్వం ఆలోచించాలని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకి కనీసం 5 నుండి 10 బస్తాల యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. అరవపల్లి మండల కేంద్రంలో దాదాపు 1000 మంది రైతులు వచ్చి యూరియా కొరకు లైన్లో నిలబడి అవస్థలు పడుతుంటే చూడలేక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లాస్ట్ కు ఈ దరిద్ర గవర్నమెంట్ గుంపమేశ్వరి ఆధ్వర్యంలో యూరియా బస్తాలు అందేయలేకపోతున్నందుకు నిరసనగా వారికి మంచినీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా గుంపమేశ్వరి ఆలోచించి రైతుల మనోభావాలు గౌరవించే విధంగా ఇబ్బంది పడుతున్న విధానాలు చూసి ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా యూరియా కొరకు ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలని, అదే విధంగా ఈ రోజు జరుగుతున్న ప్రతి విషయంలో రైతుకు అన్యాయం జరుగుతుంది. అది రైతు బందే కానీ, రైతు ఇన్సూరెన్సే కానీ, ఏ విధంగా గత గవర్నమెంట్ లో రైతు గల్లా ఎగరేసుకున్నాడో ఈ రోజు అన్ని అవస్థలు పడే పొజిషన్ తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా రైతులు గద్దె దింపేందుకు రెడీగా ఉన్నారని తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి రైతు ఇబ్బంది పడకుండా యూరియా అందివ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. జై తెలంగాణ. సెంటర్ లో పిండి పంపిణీ జరుగుతుంది. మరి యూరియా కొరత వల్ల కనీసం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, ఇప్పుడు కూడా ఉన్న శాసనసభ్యులు కానీ పట్టించుకోకుండా రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఇక్కడనే చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న సొసైటీలలో కనీసం ఒక టెంట్ వేసిర్రు. మరి 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి ఆ టెంట్ సరిపోతుందా? వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా వసతి ఏర్పాటు చేయలేదు. మా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరా, ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరా? మరి ప్రజలను పీడించి పిప్పి చేస్తే ప్రభుత్వానికి ఏం నష్టం వస్తుందో, ప్రభుత్వానికి ఏం జరుగుతుందో దయచేసి ఆలోచించాలి. మరి రైతే వెన్నుముక అన్నారు. మరి రైతు ఈ రోజు వరకు రైతు గురించి పట్టించుకునే నాదులు లేడు. ఆ నాయకులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మరి యూరియా గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? ఒక్క బస్తా యూరియా ఇవ్వలేకపోతున్నారు రైతులకు. ఒక్క బస్తా యూరియా ఇవ్వని పట్టించుకున్న అధికారులు ఎందుకున్నారు? ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు? పట్టించుకొని ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న ప్రజల గురించి, ఇక్కడ ఉన్న ప్రజల అవస్థల గురించి మాజీ శాసనసభ్యులు తుంగతుర్తి టైగర్ మాజీ గాజర్ కిషోర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రజలకు నీళ్ళగా అల్లాడిపోతున్నారు. ఇక్కడ నీళ్లు ఏం పెడతలేరు. నా ఆధ్వర్యంలో నేను నీళ్లు పంపిస్తున్నా, వాటర్ పంపిస్తున్నా. ఈ వాటర్ ని రైతులందరూ కూడా సప్లై చేయడాన్ని ఆదేశాలు జారీ చేయడంలో ఆయన వాటర్ పంపించింది. ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి అదే వాటర్ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కనీసం 20 కేసులు అంటే ఒక 500 నుంచి 600 మందికి ఇప్పుడు వాటర్ కూడా సప్లై చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ మరి ఈ రకమైన అవస్థ పడుతుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? రైతు వస్తున్నాడు. ఆల్ పార్టీస్ నాయకులు ఉన్నారు. మరి ఏ పార్టీ నాయకులు అనుకు లేకుండా కూడా మేము తీసుకొచ్చిన వాటర్ బాటిల్, గాజర్ కిషోర్ పంపించిన వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నారు. మరి కనీసం వాటర్ సప్లై లేకుండా, నీడకు వసతి కూడా లేకుండా నానా గోస పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతులకు గోస జరుగుతుంది. ఈ రైతులకు గోస జరిగి ప్రభుత్వం కూడా కొనసాగే పరిస్థితి కూడా లేదు. మరి ఇంతకు యూరియా గురించి గతంలో 10 ఏళ్ళు యూరియా కొరత లేదు. ఈ 2 సంవత్సరాలు ఎందుకు వచ్చిందంటే దిక్కు లేదు, మొక్కు లేదు. ముఖ్యమంత్రి గారు పట్టించుకునే పరిస్థితి లేడు. మా ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి లేరు. మంత్రులు పట్టించుకునే పరిస్థితి లేరు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోక ప్రజలకు ఈ అవస్థ పడ్డది. చూడండి ప్రజలారా, ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. గతంలో 7 సంవత్సరాలు గతంలో కరువు ఉండే, ఇప్పుడు కూడా పిండి లేక, వసతులు లేక, ఇబ్బంది లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి అందరికీ గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి 5 నుంచి 10 బస్తాల యూరియా సప్లై చేయాలని కూడా కోరుకుంటూ సెలవు ఇస్తున్నారు. జై తెలంగాణ.